హనుమకొండ జిల్లా 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో బోనాలను ఘనంగా నిర్వహించారు. 5 ఏళ్ల నుంచి కాలనీలో బోనాల పండుగను కాలనీ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద మల్లేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాలనీకి 10 రోడ్లు మంజూరయ్యాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 3 రోడ్లు మాత్రమే వేసిందని తెలిపారు. ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ గ్రామ దేవత పోచమ్మ గుడి ప్రజలందరి సహకారంతో నిర్మాణం చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ దయ వల్ల అందరం పిల్ల పాపలతోటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరి నష్టాలు లేకుండా అందరం సుఖశాంతులతోటి పిల్ల పాపలతోటి ఆయురాగ్యాలతోటి అమ్మ దయ వల్ల ఇక్కడ మేము బస్తున్నాము. అయితే గత 15 నెలల నుండి కొంత దుష్టశక్తులు మా కాలనీ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి మమ్మల్ని 500 కుటుంబాలు ఐక్యంగా ఉండే కుటుంబాలను ఏదో రకంగా ఇబ్బంది చేయాలని ఒక కుట్రపూత వాతావరణంతో మా గుడిసెవాసులలో అనేకత తీసుకొచ్చి లేనిపోని ఆరోపణ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అయినా అమ్మ దయ వల్ల ఆ దుష్టశక్తులను దూరం పెట్టి మా 500 కడప మా గుడిసెవాసులు అందరూ మా నాయకత్వంలో అందరూ ఐక్యంగా ఉండి ఈ పోచమ్మ పండుగ ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. అమ్మ ఆశీస్సులు మా గుడిసెవాసులు అందరికీ ఉంటాయి. రేపు భవిష్యత్తులో కూడా అమ్మ దయ వల్ల మాకు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అట్లాగే పట్టాలు కానీ అన్ని రకాలుగా మాకు సంక్షేమ పథకాలు కూడా మా గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఉండాలి. డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీ. నా పేరు అమృత, చెట్టుపల్లి అమృత. ఇప్పుడు 5 సంవత్సరాలు కాని చెల్లి మంచిగా సంతోషంగా అమ్మవారిని చేసుకుంటున్నాము. అట్లనే భూలక్ష్మిని కూడా నిలబెట్టుకున్నాము. మస్తు సంతోషంగా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాంచి వేరే సందర్భంగా గొడవలు అయినా కూడా ఆ తల్లి దయ మమ్మల్ని చల్లగా చూసింది. ఊరుకు ఎలాంటి ఆటంకం జరగకుండా మాకు ఆ తల్లి కాపాడుతుంది. విలవేల్పిగే తల్లి మా ఊరును ఎప్పటికి ఇట్లనే చేసుకుంటామని మా మనవి. కానీ ఎవరు వచ్చి ఏం చేసినా కూడా మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మాకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు. నా పేరు అమృత. మాది భగత్ సింగ్ నగర్ 2వ డివిజన్. మాది మంచిగా మేము ఎప్పటికి ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటాం. అందరం ఐక్యతగానే మంచిగానే ఉంటాము. మంచిగా చేసుకుంటాం. 500 మంది దాకా ఉంటారు.